హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో మన ఛానల్లో చికెన్ గ్రేవీ చేశాను అనమాట. అది కూడా 1 kg అనమాట. 1 kg చికెన్ గ్రేవీ చేస్తే నాకు అసలు తినడానికి ఒక ముక్క కూడా లేదనమాట. అంత బాగుందన్నమాట చికెన్ కర్రీ అయితే. సో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ఈసారి చికెన్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటిలా కాకుండా నార్మల్ కాకుండా ఇలా డిఫరెంట్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఎప్పుడు 1 kg చికెన్ అయితే వండలేదనమాట. సో ఇంట్లోకి 1 kg అవసరం లేదండి మాకు. 1/2 kg చికెన్ కర్రీ అనుకుంటూ 1/2 kg మనం పకోడీ చేసుకుంటాం అనమాట మేమైతే. కాకపోతే ఈసారి 1 kg చికెన్ కర్రీ వండుతున్నాను. ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగారు అనమాట చికెన్ కర్రీ కావాలని చెప్పేసి. అందుకని చెప్పేసి మా ఆయన పొద్దున్న చికెన్ తీసుకొని ఇచ్చారన్నమాట చేతికి అయితే. ఇంకా 1.5 తెచ్చారనమాట. కొంచెం చికెన్ పక్కన పెట్టాను, పిల్లలు పకోడీ వేద్దామని చెప్పేసి. ఇదైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను అనమాట. చికెన్ గ్రేవీ అనమాట. ముందైతే ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ వేసేయండి. అంటే ఇలాచి లవంగాలు ఉంటాయి కదా, సో అవి వేసుకోండి. ఆకు కూడా వేసుకోవచ్చు అనమాట. దగ్గర ఆకు లేదనమాట, అందుకే స్కిప్ చేసి ఆకు అయితే నేను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము దాంట్లోకి పసుపు వేసుకొని కొత్తిమీర వేసుకున్నాం అనమాట. కొత్తిమీర ప్లేస్ మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కన్నా కొత్తిమీర టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అది మగ్గిపోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని వేసేయండి. వేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మన సరిపడిన సాల్ట్ వేసుకొని మూత పెట్టండి. మూత అయితే తప్పకుండా పెట్టాలన్నమాట. ఎందుకంటే మూత పెడితే ఆవిరి వల్ల చికెన్ మనకి ఇంకా బాగా ఉడుతుంది అనమాట. నాకైతే మార్నింగ్ ఇంట్లో ఏ పని అవ్వలేదన్నమాట. ఎందుకంటే నైట్ మేము లేట్గా పడుకున్నాం అనమాట. పిల్లలు లేట్గా పడుకున్నారనమాట. వాళ్ళు పడుకుంటే మా ఆయన అయితే ఇంటికి రాలేదన్నమాట. మార్నింగ్ 2కి వచ్చారనమాట. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫుడ్ పెట్టిన తర్వాత నేను పడుకున్నాను అనమాట. 2:30 అలాగా. ఇంకా బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ 9కి 9:30గా లేసాను అనమాట పొద్దున అయితే నేను. సో అప్పుడు చికెన్ తీసుకొచ్చి మా ఇచ్చారనమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో పన్ను కూడా ఏమవలేదన్నమాట. ఒక పక్కన ఇంట్లో మొత్తం క్లీన్ అని చేసేసుకొని ఇంకో పక్కన చికెన్ కర్రీ వండుతూ ఇంకో పక్కన మా వంట చేస్తాను అనమాట. అంటే చిన్నోడికి సపరేట్ అన్నం కదా, చిన్నోడికి జస్ట్వికి, అండ్ మాకు సపరేట్గా వైట్ రైస్ ఉండదు కదా. సో పక్కన స్టవ్ మీద కర్రీ పెడితే ఇంకో పక్కన రైస్ పెట్టాను అనమాట. ఆ రైస్ అయిపోయిన తర్వాత చిన్నడు రైస్ పెట్టాను అనమాట, పప్పు అన్నం అనమాట వాడిది. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే కారం వేసుకున్నాను అనమాట. దాని తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. అంతకు మించి ఇంకే మసాలా వేయలేదు నేను ఓవర్గా. అంటే చికెన్ పొడి కానీ ఇంకే పొడి అయితే వేయలేదు అనమాట. సింపుల్గా చేస్తాను మనం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ చికెన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత మెంతాకు ఉంటుంది కదా అందరి ఇంట్లో, సో మెంతాకు వేసుకుని ఒక 5 minutes ఉడకబెట్టుకోండి కర్రీని అయితే. మగ్గబెట్టిన తర్వాత మన కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోతుందన్నమాట. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదనమాట మనకి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. యమ్మీ ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఛానల్ కొత్తగా చూసే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి.